ఇక మొదలెడదామా? మన రైతు సోదరులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం మన KNM 1638 చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చాము ఈ మధ్య, కొద్దిగా బిజీలో ఉండి. సో ఆల్మోస్ట్ వెన్ను తీసేస్తుందని మీకు చెప్పాను కదా. సో అది ఏమన్నా గింజ ఏమన్నా ఎర్రబారుతుందా లేదా, సో ఇంకా మంది పచ్చగా ఉందా, దీనికి KNM 1638కి నీళ్ళు ఇంకా ఎన్ని రోజులు వేయాలనుకుంటున్నాం ఏంటి, ఇవన్నీ ఒకసారి అయితే వెళ్ళైతే చూద్దాం. ఏంటో మన స్టేటస్ కూడా తెలుసుకుందాం అన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే మన కైల్లోకి అయితే వెళ్ళిపోదాము. మనమైతే మన KNM 1638 వరలోకి అయితే వచ్చేసాం అన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ మందైతే కర్రు ఉంచుతున్నాయి అనమాట. అదే పాలు తీసుకొని నీకు వంగతా ఉన్నాయంటే పాలు తీసుకొని ఉన్నాయన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇంకొక 2-3 డేస్ మాత్రమే వాటర్ పెట్టి ఈ KNM 1638కి కూడా మనమైతే వాటర్ అయితే ఆపేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట. చూడండి మంచుకి ఏ విధంగా అయితే ఇవి మంచు ఎక్కుందో. సో ప్రజెంట్ మన KNM 1638 కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంకో 2-3 డేస్లో మనం కానీ నీళ్లు మొత్తం తీసేసామంటే ఈ కొరవ మొత్తం కూడా నీకు ఆల్మోస్ట్ అవి పాలు తీసేసుకుంటాయి అన్నమాట. తీసేసుకుంటే ఇంకా ఫైనల్ ఈ విధంగా పాలు తీసుకున్నట్టు గింజ అయితే ఎర్రంగా వెళ్ళిపోతాయి. సో మంది ఎట్టా నీళ్ళు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ముందుగా తీసేసామంటే కొద్దిగా మంది అయితే ఆరడానికి టైం పడుతుంది కాబట్టి మనం అయితే ముందుగా అయితే నీళ్ళు తీద్దామని అయితే అనుకుంటున్నాం అన్నమాట. సో అందరూ 10 డేస్కి నీళ్ళు ఆపేస్తారు. మనం వాళ్ళకంటే ఏం చేయాలంటే 2-3 రోజులు అయితే ఆపాలి. ఎందుకంటే మన లాస్ట్లో ఉంది కాబట్టి అన్ని నీళ్లు మందానికే పడతాయి కాబట్టి. సో ఆ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకొని ముందుగా అయితే నీళ్ళు ఆపేద్దామని అయితే మనం అయితే అనుకుంటాం అన్నమాట. సో మన అందులో లాస్ట్ కోట కొద్దిగా దుక్కిపిండ్లు మనం పెంచాము, ఊరి బాగాలేదని. సో దాని దెబ్బ అదేమైందంటే లాస్ట్కి బాగా కిల్లిచ్చింది. నేను పెంచుకోవాలని ఉంది, దా మా ఇంటికి వచ్చి. సో ఆ కిల్లించడం వల్ల కూడా మన ఊరి అందరితో పాటు రావడం కొద్దిగా లేట్ అయ్యి వచ్చిందనమాట. సో వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా అయితే తెచ్చిందని మనకైతే అర్థమవుతుంది. సో ఈ KNM 1638లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే కొద్దిగా అవ్వడం బాగా అవుతుంది కాబట్టి రేపు వరికోతప్పుడు మనం కొద్దిగా సేవ్ అవ్వచ్చు. సో దానికని మనం KNM 1638 అయితే పర్టికులర్గా వేయడం అయితే జరిగిందనమాట. సో నిన్ను జాగ్రత్తగా చెంటి పిల్లవాడిలాగా ఎత్తుకొని తిరగాలేమో. ఎత్తుకోలేనుగా, తిప్పుకుంటాలే. ఓకే మేడం. KNM 1638 ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అయితే 21,500 అయితే ఉందన్నమాట. సో మనకి ఈ యుద్ధం ఇరాను అమెరికా ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో వీటి వల్ల ఆల్రెడీ మన కంటైనర్లు చాలా వెళ్ళాయి అనమాట. చెన్నై నుంచి గుజరాత్ నుంచి మొత్తం ఎక్స్పోర్ట్ అయితే పంపించారు. మనం ఏమైతే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తామో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమి. సో సపోజ్ అలాగా మన మెయిన్ అనేది మనకి రైసు ప్లస్ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ మనం అయితే ఎగుమతులు పంపించేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే మధ్యలో వెళ్ళిన షిప్స్ మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాయి. నిన్న ఒక షిప్ వస్తా UAE షిప్ ఉండిందనమాట. దాని మీద కూడా ఇరాన్ అయితే దాడి చేసిందనమాట. వాళ్ళు దాడి చేసిందే కాక తర్వాత కూడా మనకి మెసేజ్ పంపించారు, మేమే దాన్ని దాడి చేసింది, ఈ విధంగా బాంబులు వేసాము, అది ఈ విధంగా కొలాప్స్ చేసామని కూడా ఇరాన్ వాళ్ళు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో ఇవి ఒక్కసారిగా ఈ ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల షుగర్లెస్ అయితే 23,500 ఉందన్నమాట. 23,500 నుండి టక్కని 21,000కి అయితే పడిపోయింది. అప్పటికి ఇది 21,000 ఉంది మనకు తెలిసి KNM. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంతలాగా వస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. ఈ యుద్ధ ప్రభావం వల్ల ఎక్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల కూడా మనకి కాస్ట్ తగ్గే ప్రభావం బాగా అయితే చూపిస్తుంది. ఆల్రెడీ మనకి నిపుణులు కూడా చెప్తున్నారు ఇదే విధంగా ఉంటే అసలు ఈ స్టాక్ అంతా ఎక్కడ పెట్టాలి ఏంటి, అసలు ఏ దేశాలకు పంపించాలి అనే ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నారు. దీంతో భారీగా
పతనం అయ్యే ఛాన్స్ ఉందని కూడా మన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు అనమాట. ప్రజెంట్ మనకి ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా కమర్షియల్ హోటల్స్లో మొత్తం ఆల్మోస్ట్ గ్యాస్ ఆపేసి వాళ్ళు కట్ల మీద అయితే వంటలు రెడీ చేయడం అయితే ఆల్రెడీ నిన్న మనం టీవీలో కూడా చూసాం. అలాగే జరుగుతుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి రైతు అనేవాడికి బాగా దెబ్బ కొడుతుంది. మిగతా వాళ్ళు బిజినెస్, మంద మాత్రం బిజినెస్ కాదు. ఎందుకంటే మనం పండించి 10 మందికి పెట్టాలి కాబట్టి 10 మంది అన్నం లేకపోతే అల్లాడిపోతారు. సో ఆ విధంగా అయితే మన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏం జరగద్దో ఏంటనేది మనం అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉందన్నమాట. ఇది మన KNM 1638 యొక్క స్టేటస్. ఈ వీడియో కనుక అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ జై జవాన్, జై కిసాన్. మీరైతే బిడ్డ శిరీష్.